చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసం పవిత్రమైన తిరుపతి లడ్డు మీద నింద వేసి ఈరోజు శ్రీవారి భక్తుల అందరి మనోభిప్రాయాల్ని దెబ్బతీశాడు. సో మళ్లీ ఆ భక్తుల మనోభిప్రాయాల్ని పునరుద్ధరించాలని, దానికి సుప్రీంకోర్టు కలుగజేసుకుని ఇది విచారించి నిజానిజాలు తెలపాలని మొదటి నుంచి మేము కోరుకుంటూనే ఉన్నాం. ఈరోజు సుప్రీంకోర్టు ఈ కేసుని మరి స్వీకరించడం జరిగింది. ఈ కేసులో సుప్రీంకోర్టు గనుక కరెక్ట్ గా విచారిస్తే చంద్రబాబు నాయుడు అన్కో చేసిన అబద్దాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఎందుకంటే మీరే చూశారు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఒక సీఎం స్థాయిలో ఉండి తప్పు జరిగిందా లేదా అని విచారణ చేయకుండా, ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి, ఆయన మీద నింద వేయాలి, ఆయన్ని హిందువులకి దూరం చేయాలన్న ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క కామెంట్ చేశాడు అనేది స్పష్టం కాబోతుంది. ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టు ఈ కేసు తీసుకునేంత వరకు, ఆ డేట్ అనౌన్స్ చేసేంత వరకు సిట్ వేయనే లేదు. అంటే ఉన్నత స్థాయి విచారణ ఎక్కొట్టాలి, ఉన్నత స్థాయి విచారణ జరిగితే తాను చెప్పిన అబద్దం బయటపడుతుందన్న భయంతో సిట్ ని హడావిడిగా ఏర్పాటు చేయడం మనందరం కూడా గమనించాలి. మొదటి నుంచి మాకు సిట్ మీద ఎందుకు నమ్మకం లేదు అంటే, తన పరిధిలో ఉన్న సిట్ ని చంద్రబాబు నాయుడు వేస్తే ఆల్రెడీ తను ఒక జడ్జిమెంట్ ఇచ్చేశాడు కాబట్టి దానికి లోబడే అధికారులు అబద్దాలు మాట్లాడతారు, నిజాలు చెప్పరు. ఎందుకంటే ఈరోజు సిట్ లో వేసిన అధికారి అడిషనల్ డీజీ, ఆయన కన్నా పెద్ద ర్యాంక్ లో ఉన్న టీటీడీ ఈఓ, మరి ఐఏఎస్ ఆఫీసరు మొదట మాట్లాడిన స్టేట్మెంట్ కి చంద్రబాబు నాయుడు గారు అబద్దం చెప్పిన స్టేట్మెంట్ తర్వాత మాట్లాడిన దానికి తేడా చూస్తేనే ఈ సిట్ అనేది సిట్ అండ్ స్టాండ్ కి తప్ప దేనికి పనికిరాదనేది అర్థమైంది. అందుకే మేము మొదటి నుంచి అడిగాము, సుప్రీంకోర్టులో విచారణ జరగాలి, సిబిఐకి డైరెక్షన్ ఇచ్చి విచారిస్తే ఖచ్చితంగా మత కల్లోలాలు సృష్టించాలనుకున్న చంద్రబాబు నాయుడు అన్కో అందరికీ కూడా బుద్ధి చెప్పే అవకాశం దొరుకుతుందని. సో ఈరోజు విచారణ స్టార్ట్ అయింది. దీన్ని సిబిఐకి అప్పచెప్పి సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో మరి విచారణ జరిగితే ఖచ్చితంగా హిందువుల మనోభిప్రాయాల్ని గౌరవించిన వాళ్ళమవుతాం, పునరుద్ధరించిన వాళ్ళమవుతాం. లేకపోతే చంద్రబాబు నాయుడు వేసిన ఈ నింద పవిత్రమైన లడ్డూని తినాలా వద్దా, దీంట్లో కలిసిందా లేదా అన్న అనుమానంతోనే భక్తులందరూ కూడా ఈరోజు లడ్డూ తినకుండా వెళ్లిపోతుంటే ఒక తిరుపతి అమ్మాయిగా చాలా బాధేస్తుంది. ఈ రోజే అలగర్ కోయిల్ మదురై దగ్గర మరి దక్షిణ తిరుమల చాలా పవిత్రమైన టెంపుల్, ఇక్కడ భగవంతుడిని కోరుకున్నాను, ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయి ఈ కేసును విచారించాలి. తప్పు చేసిన వాళ్ళని, అలాగే అంటే తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరూ ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా కూడా వాళ్ళని శిక్షించాలి అని భగవంతుడిని కోరుకున్నాను, సుప్రీంకోర్టుని కోరుకుంటున్నాను. రోజా యాడ్ చేసింది తమిళనాడులో చేసింది, ఆంధ్రాలో ఎందుకు చేయాల? ఊళ్ళేకి రానిరు, మెట్లతో కొడతారు. లేదంటే ఇప్పుడు ఏదో కూరగాయలు అన్ని రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయనుకుంటా, ఏదో ఏ కూరగాయల రేట్లు తక్కువ ఉంటే దాన్ని తీసుకునైనా కొడతారు. ఏదో ఒకటి జరుగుతుంది, మనం అవలే అయిపోతాము, మనకు బతుకుండదు, జీవితం ఉండదు అని చెప్పి తమిళనాడులో పోయి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. సరే అదే తెలుగులో మాట్లాడిందా? తమిళనాడు పోయి తమిళ్లో మాట్లాడింది. ఇంకా ఆడికన్నా పోయి మహారాష్ట్ర పోయి హిందీలో కూడా మాట్లాడాల్సిందే, లేదు ఇంకా కర్ణాటక పోయి కన్నడలో మాట్లాడాల్సింది, ఒరిస్సాకు పోయి ఒరియాలో మాట్లాడాల్సింది, కేరళకు పోయి మలయాళంలో మాట్లాడాల్సింది. అప్పుడు ఇంకా బాగుండు కదా. నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది, ఖచ్చితంగా నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను నాకు వచ్చిన భాషలో తప్పకుండా. ఓకే. అండ్ నిజంగా మీరు చెప్పింది ఒక మాట మాత్రం నిజమే. ఎందుకంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని మనం ఎంత బాగా కొలుస్తాము, మన హిందువులకి ఎంత ఆరాధ్య దైవం అందరికీ తెలిసిందే. సో పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎక్కువ రియాక్ట్ అయిపోతున్నారు, ఆయన హిందూయిజాన్ని హిందువుల్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలని చేస్తున్నారు అని ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు, ఎందుకు ఆయన అంతా ఓవర్ రియాక్ట్ అయిపోతున్నారు అంటే దీన్ని అడ్డం పెట్టుకొని ఆయన రాజకీయం చేస్తున్నారా అని అంటున్నారు. ఓవర్ రియాక్ట్ అవుతున్నారు అంటే, లడ్డు మాది శ్రీవారి లడ్డు అంటే, శ్రీవారి ప్రసాదం తీర్థ ప్రసాదాలు అంటే ఏ విధంగా ఉంటారో ఒకసారి అర్థం చేసుకో. నువ్వు మరి అంత ప్రఖ్యాత లేనిది ఎంతమంది జనం ఉంటారు మా లైన్లో? నువ్వు పోయినావు ఎప్పుడన్నా? నువ్వు తిరుమలకి వెళ్ళావా? లేదు, ఇప్పటి వరకు. తిరుమలకి వెళ్ళు ఒకసారి చూడు, ఆ లడ్డు కౌంటర్ కాడ ఎంతవరకు క్యూలు ఉంటాయో, ఎన్ని కౌంటర్లు ఉంటాయి చూడు, ఎన్ని స్టాల్స్ ఉంటాయి చూడు, పైన కింద ఏ విధంగా. మరి అంత లేనిది ఇది ఉంటుందా? మరి రాష్ట్రంలో ఉండే ప్రజలే కాదు కదా, యావత్తు దేశంలో ఉండే ప్రజలందరూ కూడా
కదిలినారు, దీని మీద స్పందించినారు. మరి ఆ విధంగా కూల్చేటువంటి కాదు నువ్వు ఈ విధంగా అక్రమాలు చేసి ఎర్రచందనం తోలుతీవి, ఇసుక తోలుతీవి, మైనింగ్ చేసి, భూ కబ్జాలు చేసివి, గంజా వ్యాపారం చేసి, మద్యంతో వ్యాపారం చేసివి, ఇన్ని చేసి ఆఖరికి దేవుడి మీద పోయి పడుతుంది. దేవుడినన్నా వదలొచ్చు కదా. మరి అందుకే ఆయనకుండే 3 నావాల్లో 2 ఇచ్చినాడు, ఒకటి ఆయన పెట్టుకొని. ఇంకా 2029లో ఒకటి మనకిచ్చాడు, 3 నావాలు అడిగి సరిపోతుంది, కథం అస్సాం అయిపోతుంది. మరి నువ్వు రోజా ఉండదు, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, ఈ పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, వీళ్ళందరూ ఏంది దర్శనాలు. రోజా అనింది ఒకసారి సోమవారం వచ్చారా, మంగళవారం వచ్చారా, బుధవారం వచ్చారా రండి అని. ఏంటంటే ఇదే షేర్ ఆటో పెట్టినట్టు ఆడ బస్సులు పెట్టి 2 పెద్దిరెడ్డి బినామీ గారు బస్సులు పెట్టి కపిల్ తీర్థం దగ్గర ఆ నుంచి కనీసం ఆ సెక్యూరిటీ చెక్ కూడా లేకుండా డైరెక్ట్ గా ప్రోటోకాల్ ప్రకారం తీసుకొని పోయి దర్శనాలు చేసుకోవచ్చు. రోజుకు 70 లక్షల నుంచి ₹1 కోటి వరకు దండుకున్నారే. దేవుణ్ణి పెట్టుకుని, దేవుడిని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసినారే మీరు. మరి ఏ విధంగా ఉంటుంది పరిస్థితిగా రాబోయే రోజుల్లో? ఖచ్చితంగా మీరు చేసినటువంటి తప్పుని ఒప్పుకోవాల్సిందే. ఇప్పటికే బయటపడుతున్నాయి కదా.